Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఎగ్జిట్ పోల్ సర్వేస్ అన్నీ కూడా అసలు విషయం దాస్తున్నాయి. అదేంటో చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, అసలు ఈ ఎగ్జిట్ పోల్ సర్వేస్లోంచి అసలు ఏమన్నా వాల్యూ ఉందా? ఫ్రెండ్స్, ప్రీ పోల్ సర్వేస్ ఉన్నాయి కదా, అంటే ఎలక్షన్కి ముందు జరిగే సర్వేస్, వాటిల్లో దెర్ ఈస్ సమ్ వాల్యూ. ఓకే, పొలిటికల్ పార్టీస్ కానీ ఇండివిజువల్స్ కానీ ఎవరికైనా తెలుసుకోవాలనుకుంటే ఎలా ఉంది పబ్లిక్ పల్స్ అని తెలుసుకోవాలన్న వాళ్ళకి అందులో ఒక వాల్యూ ఉంది. ఎందుకు? జనాల్లో ప్రోగ్రామ్స్ మీద ఇంప్లిమెంటేషన్ ఎఫెక్టివ్నెస్ ఎట్లా ఉంది, నెక్స్ట్ మేనిఫెస్టో మనం డిజైన్ చేయాలంటే ఈ ఫీడ్బ్యాక్ని మనం తీసుకొని కదా డిజైన్ చేయాలి. సో దెర్ ఇస్ అ వాల్యూ దేర్. అండ్ బ్రాడర్ ఎలక్షన్ స్ట్రాటజీ కూడా, క్యాండిడేట్ సెలక్షన్స్ అవ్వచ్చు అండ్ ఓవరాల్ పొలిటికల్ స్ట్రాటజీ ఫర్ ఎలక్షన్స్ అనేది డిజైన్ చేయడానికి ఆ ప్రీ పోల్ సర్వేస్లో ఏమన్నా ఉపయోగం ఉంది. ఓకే, బట్ ఫ్రెండ్స్, అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు చాలామంది అవుతున్న మెయిన్ స్ట్రీమ్ మీడియా అవ్వచ్చు, ఇంటర్నెట్లో అవ్వచ్చు, ఈ ఎగ్జిట్ పోల్స్కి అసలు ఏమన్నా వాల్యూ ఉందా? ఫ్రెండ్స్, 2 రోజులు ఆగితే మనకి ఎలక్షన్ రిజల్ట్స్ బయటకు వస్తాయి. ఈ టైం పీరియడ్లో ఇవన్నీ కూడా అసలు ఏమన్నా వాల్యూ యాడ్ చేస్తున్నాయా? అసలు విషయానికి వస్తే ఈ ఎగ్జిట్ పోల్ సర్వీస్ మీరు చూస్తే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏ పార్టీ ఎంత గెలుస్తున్నారు, ఓకే, అండ్ ఎవరికి ఎన్ని నెంబర్స్ వస్తున్నాయని చెప్తున్నాయి తప్ప ఫ్రెండ్స్ అసలు వాటి మీనింగ్ ఏమన్నా మీరు డ్రా చేయగలుగుతున్నారా? ఓకే, అంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ దెర్ ఆర్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ సర్వేస్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ రిజల్ట్స్. ఎవరి బయాసెస్కి తగ్గట్టు వాళ్ళకి ఫిట్ అయ్యే సర్వేస్ ఇప్పుడు మార్కెట్లో అందరి ముందు అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, అలాంటి వాటి నుంచి అసలు మనకేమైనా వాల్యూ ఉందా? ఫ్రెండ్స్, ఎగ్జిట్ పోల్ సర్వేస్కి అకాడమిక్ వాల్యూ, ఒక రీసెర్చ్ వాల్యూ ఉంది. ఓకే, థియరిటికల్గా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ మెరిట్స్ అసలు ఎగ్జిట్ పోల్స్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఎస్, ఉపయోగం ఉంది. అదేంటి? అసలు ఓటర్ దేన్ని చూసి ఓటు వేశాడు, ఆర్ ఒక ఉమెన్ ఓటర్ ఆల్సో దేన్ని చూసి ఓటు వేశారు వాళ్ళు. ఓకే, అండ్ ఓటింగ్ బిహేవియర్ ఎట్లా ఉంది అక్రాస్ డెమోగ్రఫిక్స్, రీజన్ వైజ్, క్యాస్ట్ వైజ్, ఏజ్ వైజ్, ఆక్యుపేషన్ వైజ్, ద డేటా ఈజ్ అవైలబుల్. ఓకే, సో అన్ని రకాలుగా స్లైస్ అండ్ డైస్ చేసి ఓటర్ బిహేవియర్ని స్టడీ చేయడానికి ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఒక మేజర్ పర్పస్. ఓకే ఫ్రెండ్స్, సీన్ కట్ చేస్తే అసలు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఇంటర్నెట్లో కానీ సర్క్యులేట్ అయ్యేవి ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది చెప్తున్నారు తప్ప అసలు ఓటర్ బిహేవియర్ ఏంటో అని మీకు ఎవరన్నా చెప్తున్నారా? ఓటర్స్ ఏ రీజన్లో, ఏ ఏజ్ ప్రకారం, బేస్డ్ ఆన్ జెండర్ వాళ్ళు అసలు ఏమి లెక్కలోకి తీసుకున్నారు అనేది ఎవరన్నా మీకు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఇంటర్నెట్లో కానీ ఆ డీటెయిల్లోకి వెళ్ళి చెప్తున్నారా? ఫ్రెండ్స్, ఇది ఎంత రిడిక్యులస్గా ఉంటుందంటే యాజ్ అ కామన్ పర్సన్ రోజుకో 10 సర్వేలు వింటూ ఉంటాం. ఓకే, అంటే అది ఎలా అంటే ఇన్ ద వరల్డ్ ఆఫ్ బయాసెస్ అండ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఇన్ దీస్ ఎగ్జిట్ పోల్స్ అండ్ ఆల్, వీటి నంబర్స్ అసలు కామన్ పర్సన్కి ఏమన్నా వాల్యూ ఉందా? అండ్ యూ ఆల్సో టేక్ అనదర్ థింగ్. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ బెట్టింగ్ని నేను ఎంకరేజ్ చేయట్లేదు అండ్ బెట్టింగ్ చేయకూడదు, ఐఎమ్ స్ట్రిక్ట్లీ నాట్ ఎండార్సింగ్ దాట్ ఫ్రెండ్స్. కానీ ఈ డేటాని తీసుకొని కూడా ఎవరన్నా బెట్టింగ్కి వెళ్తే దానంత బుద్ధి తక్కువ పని ఉండదు. ఓకే, టెక్నికల్గా చూస్తే యాజ్ అ హైపోథెటికల్ కేస్. ఎందుకంటే ఫ్రెండ్స్, ఏ రిపోర్ట్ అయినా సరే, ఏ స్టడీ అయినా సరే, ఇఫ్ దే ఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ ద ఫెనామినన్ దేర్, ఓకే, ఆ స్టడీకి, ఆ రిపోర్ట్కి అది ఎంత పెద్ద ఇన్స్టిట్యూషన్ చేసినా దానికి అసలు వాల్యూ లేదు. దట్ ఈస్ అట్టర్ నాన్ సెన్స్. సో ఇప్పుడు మనం జనాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ, ఇంటర్నెట్లో కానీ ఫ్లోట్ అయ్యే మీరు చూడండి ఈ సర్వేస్, నెంబర్స్ చెప్తున్నారు తప్ప అసలు వాట్ ఈస్ డిటర్మైనింగ్ ద ఓటర్స్ బిహేవియర్? ఓకే, మీకు ఇప్పుడు ఏ సర్వే అన్నా చెప్పిందా? అరే ఇదిగో పలానా వైజాగ్ కాన్స్టిట్యున్సీలో ఓటర్ మేజర్గా తీసుకున్న ఫ్యాక్టర్స్ 1 2 3 4 5, అందులో ఉమెన్ తీసుకున్న ఫ్యాక్టర్స్ 1 2 3 4 5, ఫస్ట్ టైం ఓటర్స్ తీసుకున్న ఫ్యాక్టర్స్ 1 2 3 4 5, ఇలాగా దెర్ ఆర్ సమ్ సర్వేస్ వెరీ ఫ్యూ. అది అసలు మీకు నా పేర్లు కూడా చెప్తే మీరు రిలేట్ చేసుకోలేరు. ఎందుకంటే ఈ చెత్త చేరి అసలు మ్యాటర్లోకి దిగి చూసే సర్వేలు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఓకే, సో పాయింట్ ఏంటి అంటే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కానీ, రీజన్ లెవెల్లో కానీ, వాట్ ఎవర్ ద డైమెన్షన్ దట్ వీ వాంట్ టేక్, ఆ జోన్లోకి వెళ్ళి ఓటర్ బిహేవియర్ని ఎక్స్ప్లెయిన్ చేయనప్పుడు వాళ్ళు చూపించే నెంబర్ మీద ఎవరైనా బెట్ తీసుకుంటే అది ఎంతవరకు తెలివైన పను మీకే వదిలేస్తున్నా. ఫ్రెండ్స్, అసలు బెట్టింగ్లోకి దిక్కండి. ఫ్యామిలీస్ అన్ని డ్యామేజ్ అవుతాయి, ఫైనాన్సెస్ డ్యామేజ్ అవుతాయి. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఎంకరేజింగ్ దాట్. హ్యావింగ్ సెడ్ దాట్ ఫ్రెండ్స్, యాజ్ అ కామన్ పర్సన్ నా కన్క్లూడింగ్ రిమార్క్ ఏంటి అంటే, ఇప్పుడు చాలామంది అవుతున్న ఈ ఎగ్జిట్ పోల్స్ మెయిన్ స్ట్రీమ్ మీడియా అవ్వచ్చు, ఇంటర్నెట్లో అవ్వచ్చు, ఇవంతా క్రాప్.
ఓకే, 2 రోజులు ఆగితే ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది. ఓకే, జూన్ ఫస్ట్ మనకి ఈ ఎగ్జిట్ పోల్ సర్వేస్ అయిన దగ్గర నుంచి చూస్తే ఒక 2 రోజులు అయితే జూన్ 4th ఆల్మోస్ట్ 10-11కి మనకి తెలిసిపోద్ది. విల్ గెట్ అ మేజర్ సెన్స్ ఆఫ్ ఇట్. ఇంకా మీరు ఆగలేకపోతే ఓకే, బై ఎండ్ ఆఫ్ జూన్ 4th యూ విల్ ఎనీవేస్ గెట్ టు నో. అది పెట్టుకొని ఈ నాన్ సెన్స్కి, ఈ క్రాప్కి మీరు డోంట్ గివ్ యువర్ టైం. అండ్ మేజర్లీ టైం కన్నా మీరు అటెన్షన్ ఇస్తే మీ థింకింగ్, మీ వరల్డ్ వ్యూ కానీ, మీ థింకింగ్ బేసిస్ కానీ, మీ జడ్జ్మెంట్స్ కానీ పూర్ అయిపోతూ ఉంటాయి ఎవ్రీడే. ఓకే, సో డోంట్ గెట్ ఇన్ టు దాట్ గ్యామెట్. అండ్ దట్స్ మై టేక్ ఫ్రెండ్స్. యూ లెట్ మీ నో ఈ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్ సర్వేస్కి అసలు మీరు చూసే వాల్యూ ఏమైనా ఉందా? అందులోంచి నో విజయ్ నువ్వు అనుకుంటున్నంత రాంగ్, దీంట్లో ఈ మెరిట్స్ ఉన్నాయి. ఈ జూన్ 1 నుంచి జూన్ 4 లోపు ఎగ్జిట్ పోల్ సర్వేస్ తెలుసుకోవడం వల్ల మాకు వచ్చే బెనిఫిట్ ఇది, ఈ ఎగ్జిట్ పోల్స్ యాడ్ చేసే వాల్యూ ఇది, నువ్వు చెప్పినంత రాంగ్ అని దానికి మీరు రీజన్స్ ఏమన్నా మీకు తెలిస్తే నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.